టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. దేశంలో గత కొద్ది రోజులుగా ఒక కాంట్రవర్సీ సబ్జెక్టు, ముఖ్యంగా ఆరావళి పర్వతాలకు సంబంధించి తెరపైకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. ఒక ఆందోళనకరమైన సమస్యగా మారింది. సుప్రీంకోర్టు కేవలం 20 రోజుల వ్యవధిలో 25 రోజుల వ్యవధిలో తాను ఇచ్చినటువంటి తీర్పునే తన ఇచ్చిన తీర్పుపైనే తిరిగి స్టే విధించిందంటే ఆరావళి ఎంత పెద్ద సమస్యగా మారుతుందో అర్థం చేసుకోవాలి. ఆరావళి పర్వతాలపై సమస్య, ఆరావళి పర్వతాలను పరిరక్షించాలనే ఒక ఉద్యమం, సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా అయితే ఎంత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయో, ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయో చూస్తే ఉద్యమం ఏ దిశలో ఉందో, ఏ దశలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పునే 25 రోజుల వ్యవధిలోనే తిరిగి స్టే విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్న మీడియా మాత్రం 1-2 మీడియాలు తప్ప పెద్దగా మీడియాలు దీని గురించి ఎటువంటి ప్రస్తావన రావడం లేదు. కనీసం ఇది ఒక అంశం ఒకటి, దీనికి సంబంధించిన ఒక సమస్య ఒకటి ఇండియాలో నలుగుతుందనే సోది కూడా వీరికి పట్టడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆరావళి సమస్య ఏంటనేది దీని గురించి గతంలోనే ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఆరావళి ఎందుకు ఇంత ఇంపార్టెన్సు, ఆరావళిపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఏంటి, తదనుగుణంగా పర్యవసానం ఎలా ఉండబోతుందనేది. వాస్తవానికి ఆరావళి పర్వతాలు అనేవి దేశంలోనే అత్యంత ప్రాచీనమైనవి. ఆరావళి పర్వతాలు అనేది ఏదో 1-2 పర్వతాల సమాహారం కాదు. ఒక మాటలో చెప్పాలంటే వందల పర్వతాల సమాహారం ఆరావతి పర్వతాలు. ఇవి గుజరాత్లోని ఒక భాగం నుంచి ఇటు ఢిల్లీ వరకు దాదాపు 700 కిలోమీటర్ల మేర రాజస్థాన్, హర్యానా మీదుగా ఇవి వ్యాపించి ఉన్నాయి. దీని వయస్సు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనిషి కూడా పుట్టలేదు అప్పటికి. మనిషి మహా అయితే మనిషి పుట్టి 3 లక్షల సంవత్సరాలైంది. మనిషి నాగరికుడుగా మారి మహా అయితే ఒక 10,000 లేదా 8,000 సంవత్సరాల నుంచి మనిషి నాగరికుడుగా ఉన్నాడని చెప్పవచ్చు. కానీ ఈ ఆరావళి పర్వతాలు పుట్టింది 250 కోట్ల సంవత్సరాల క్రితం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలుగా పిలుచుకునే హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాకు సంబంధించి ఇవి యంగెస్ట్ పర్వతాలు. హిమాలయ పర్వతాల వల్లే ఇండియా ఏర్పడింది. ఇండియా ఏర్పడడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలలో కేవలం 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడినవి. కానీ ఈ ఆరావళి పర్వతాలు ఏదైతే ఇప్పుడు సమస్యాత్మకంగా మారాయో, ఒక వివాదంగా మారిందో, ఒక కాంట్రవర్సీకి వేదికగా మారిందో, ఇవి దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక పర్వతాల సమాహారం ఆరావళి. ఆరావళి అనేది కేవలం ఒక పర్యావరణ పరంగానే కాదు, దేశ జియోగ్రఫిక్ అంటే దేశానికి సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని మార్చివేసే శక్తి ఉన్న పర్వతాలు ఇవి. ఆరావళి పర్వతాలు హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైనవి మాత్రం కానే కావు. ఇవి వెడల్పుగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. సో ఆరావళి పర్వతాల్లో అపారమైనటువంటి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లెక్కలేనటువంటి జంతువులు, పక్షు జాతులకు అంతే లేదు. దాదాపు 22 వైల్డ్ శాంక్చురీస్ ఉన్నాయి, 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, చాలా అనేకంగా బర్డ్ పార్క్స్ ఉన్నాయి. ఇంతటి వైవిధ్యమే బయోడైవర్సిటీతో పాటు అనేక రకాల నదులు, వాగులు, వంకలు ఈ ఆరావళి పర్వతాల గుండా ప్రవహిస్తూ వివిధ ప్రాంతాలకు తాగునీటి, భూగర్భ జలాలు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. అంటే ఆరావళి పర్వతాలు అనేవి ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర మధ్య భారతదేశానికి ఒక లంగ్స్గా చెప్పవచ్చు. అంతటి శక్తివంతమైన ఆరావళి పర్వతాలను మైనింగ్ పేరుతో విచ్చలవిడిగా తవ్వేస్తూ ఆరావళి పర్వతాల స్వరూపాన్ని నాశనం చేసే విధంగా మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతుండడంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు తొలిసారిగా వచ్చినప్పుడు అక్టోబర్ 13వ తేదీన కేంద్ర పర్యావరణ శాఖ ఒక అతీగతి లేని, తలాతోకా లేని ఒక వివరణ ఇచ్చింది మౌంటైన్ ఆరావళి పర్వతాల గురించి. ఏదంటే 100 మీటర్ల కంటే దిగువన ఉన్నవి ఆరావళి పర్వతాల పరిధిలోకి గుర్తించకూడదు. 100 మీటర్లు దాటితేనే అవి ఆరావతి పర్వతాల సమాహారం కింద గుర్తించాలి అనేది ఒక వివరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆమోదించింది. ఇదే ఇప్పుడు పెద్దవైన నవంబర్ 20వ తేదీన సుప్రీంకోర్టు దీన్ని ఆమోదించిన పరిస్థితి. దాంతో అది ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆరావళి పర్వతాలు హిమాలయ పర్వతాల ఎత్తైనవి కావు, అయినా సరే 250 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆరావళి పర్వతాలని నువ్వు పర్వతానివి కావు అంటూ
కొత్త డెఫినిషన్ ఇస్తుంటే ఎలా ఊరుకుంటారు? ఇది పర్యావరణానికి విఘాతం అని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా? కేవలం మైనింగ్ కార్యకలాపాలను యథేచ్ఛగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికే ఇటువంటి కొత్త డెఫినేషన్ ఇచ్చారా? ఏ అనుమానాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా సేవ్ ఆరావళి పేరుతో హ్యాష్‌ట్యాగ్స్‌తో ఒక్కసారిగా ఉద్యమం ఇటు సోషల్ మీడియాలోను, అటు ఆన్ రోడ్స్‌ను పెద్ద ఎత్తున ఉద్యమం బయలుదేరింది. దాంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా డిసెంబర్ 29న సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి గత సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణకు కోసం కొత్త నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడమే కాకుండా కొత్త నిపుణుల కమిటీ దీనిపై ఫర్దర్ స్టడీ చేస్తుంది. ఆరావళి డెఫినిషన్ని మరోసారి నిర్వచించాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు లేటెస్ట్గా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్, డివిజన్ బెంచ్ దీనిపై కొత్త తీర్పు ఇవ్వడంతో కాస్త ఆరావళి ఉద్యమానికి కాస్త బూస్ట్ లభించినట్లయింది, కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఎందుకంటే వారావళి పర్వతాలకు సంబంధించినటువంటి ఇంకో మెలిక కూడా ఉంది ఇక్కడ. కేవలం హైట్ పరంగా కొత్త నిర్వచనం ఇవ్వాలని చూడడమే కాకుండా స్లోప్ పరంగా కూడా ఆరావళి పర్వతాల స్వరూపాన్ని, అరావతి పర్వతాలను కొత్త డెఫినేషన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది, ముఖ్యంగా కేంద్ర పర్యావరణ శాఖ. అంటే వాస్తవానికి 2010లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక నిబంధన, ఒక రూల్ గైడ్లైన్స్ ప్రకారం 3 డిగ్రీల కోణంలో 3 డిగ్రీల వాలు ఉంటే వాటిని పర్వతాలుగా గుర్తించాలి. కానీ కొత్తగా వచ్చినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ స్లోప్ అనేది 4.7 డిగ్రీలు దాటితేనే వాటిని పర్వతాలుగా గుర్తించాలంటూ కొత్త మెలిక పెట్టింది. అంటే ఇక్కడ ఒకటి హైట్ పరంగా వాటిని పర్వతాలు కావు అని చెప్పి కొత్త డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు స్లోప్ పరంగా కూడా వాటిని ఆరావళి పర్వతాలు కింద పరిగణించకూడదనే ఒక కొత్త ఆలోచనను, కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది. అంటే ఇదంతా ఎందుకు చేస్తుంది? కేవలం మైనింగ్ కోసం. ఏవైతే మైనింగ్ కంపెనీలు యథేచ్ఛగా అక్రమంగా అక్కడ ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను దోచుకోవడానికి యథేచ్ఛగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయో, ఆరావళి పర్వతాలపై కన్నేసాయో, ముఖ్యంగా వేదాంత, అదాని వంటి గ్రూప్స్, వీటికి వత్తాసు పలికేందుకు, వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాలను హైట్ పరంగా, స్లోప్ పరంగా వాటి నిర్వచనాన్ని, వాటి యొక్క స్వరూపాన్ని మార్చివేసే ప్రయత్నం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం రావడంతో, దీని గురించే మనం గత వీడియోలో కూడా తెలుసుకున్నాం ఒకసారి. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం రావడంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్పై స్టే విధించడమే కాకుండా తదుపరి అధ్యయనం కోసం కొత్త డెఫినేషన్ను పునఃసమీక్షించాలని చెప్పి కోరుతూ కొత్తగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించింది. సో వాస్తవానికి ఆరావళి పర్వతాల సమాహారం అనేది కేవలం దీనికి సంబంధించిందే కాదు. ఎందుకంటే ఆరావళి పర్వతాల విషయంలో హైట్ పరంగా, ఇటు స్లోప్ పరంగా ఏదైతే సుప్రీంకోర్టు నవంబర్ 20 తేదీన గతంలో ఇచ్చినటువంటి తీర్పుపై ఎందుకెంత వ్యతిరేకత వచ్చింది అంటే దీన్ని పరిశీలిస్తే వాస్తవానికి ఆరావళి పర్వతాలు ఇంతకు ముందే మనం ఇదే వీడియోలో చెప్పుకున్నాం. మొదట్లో ఆరావళి పర్వతాలు అనేవి హిమాలయ పర్వతాల అంత పెద్దగా ఎత్తైనవి కావు. ఆరావళి పర్వతాల్లో దాదాపు 12,081 పర్వత శ్రేణులు 100 మీటర్ల కంటే దిగువన ఉన్నవి. కేవలం మహా అయితే ఒక 1000 పర్వతాలు మాత్రమే 100 మీటర్లకు ఎగువ ఉంటాయి. అంటే 12,081 పర్వతాలు, అంటే దాదాపు 90% పర్వతాలు ఈ కొత్త నిర్వచనం ఏదైతే 100 మీటర్స్ అండ్ తర్వాత 4.7 మీటర్స్ స్లోప్ అనే కొత్త యాంగిల్ ఏదైతే తీసుకొచ్చిందో, ఇవి కనుక అమల్లోకి వస్తే ఆరావళి పర్వతాల 90% అనేది కనుమరుగు అవుతాయి. సో ఇక్కడ ఆరావళి పర్వతాలు కనుమరుగు అయితే ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఖచ్చితంగా ఇబ్బంది. ఆరావళి పర్వతాలు ఉన్నవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు దాదాపు 700 కిలోమీటర్ల మేర ఉన్నాయి. దీనికి ఎగువన అంటే పాకిస్తాన్ నుంచి అటు రాజస్థాన్ వరకు థార్ ఎడారి ఏదైతే విస్తరించి ఉందో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎడారుల్లో ఒకటి థార్ ఎడారి. ఈ థార్ ఎడారిలో ప్రతిరోజు నిత్యం శాండ్ తుఫాన్లు, ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఎడారి అనేది ఎప్పుడూ క్రమంగా విస్తరించిపోతుంది. ఏవైనా పర్వతాలు అటువంటివి అడ్డుగా రాకపోతే ఎడారీకరణ అనేది నిత్యంగా ఒక క్రమం తప్పకుండా జరిగే నిరంతర ప్రక్రియ. సో ఒకవేళ ఈ ఆరావళి పర్వతాలే అప్పట్లో లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి హర్యానా కానీ, ఢిల్లీ క్యాపిటల్ కానీ, లేదా యూపీ కానీ ఇప్పటికే ఎడారిగా మారిపోయి ఉండేవి. సో థార్ ఎడారి ముందు కిందకు దిగువకు అంటే ఉత్తర భారతం వైపుకు థార్ ఎడారిని విస్తరించకుండా ఆపుతున్నది ఆరావళి పర్వతాలే.
అందుకే ఆరావళి పర్వతాలని దేశానికి ఒక లంగా చెప్తారు, ఒక లంగ్స్, ఒక శ్వాసకోశ వ్యవస్థగా చెబుతారు. ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పక్షుల జాతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నదీ నదాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు కానీ, ఇవన్నీ దేశాన్ని పట్టి ఉంచుతున్నాయి. దేశ సమగ్రతను, ముఖ్యంగా దేశ భౌగోళిక స్వరూపాన్ని పట్టి ఉంచుతున్నటువంటి ఒక గట్టి వ్యవస్థ ఇది. అందుకే ఆరావళి పర్వతాలను కొత్త నిర్వచనం పేరుతో వాటిని మైనింగ్ కోసం యథేచ్ఛగా అప్పగించే ప్రయత్నం చేసినప్పుడు, అందుకే పెద్ద ఎత్తున సేవ్ ఆరావళి పేరుతో ఉద్యమం వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త కమిటీ కొత్త డెఫినేషన్ ఎలా ఇస్తుందో అనేది ఇప్పుడు ఒక సందిగ్ధంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినా సరే, ఆ నిపుణుల కమిటీ ఇచ్చే సూచనలు ఎలా ఉంటాయి, తిరిగి ఇదే డెఫినేషన్ ఉంటుందా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చే డెఫినేషన్ తిరిగి మైనింగ్ కార్యకలాపాలకు ప్రోత్సహించే విధంగా ఉంటుందా అనేది ఒక ప్రధానంగా సందేహంగా మారింది.